2024 అసెంబ్లీ ఎలక్షన్స్లో అనంతపురం జిల్లా నుంచి కొత్తగా ఏర్పడ్డ అనంతపురం జిల్లా నుంచి 8కి 8 స్థానాలు ఎన్డీఏ కూటమిగా ఏర్పడి పోటీ చేసిన తెలుగుదేశం పార్టీనే కైవసం చేసుకుంది. అయితే కొత్తగా ఏర్పడ్డ అనంతపురం జిల్లాలో మాత్రం 8 స్థానాలు టీడీపీనే పోటీ చేయడం జరిగింది. కూటమి తరపున జనసేనకి, బీజేపీకి ఒకటంటే ఒక సీటు కూడా కేటాయించలేదు. అదేవిధంగా మొదటి నుంచి ఉమ్మడి అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ ఏర్పడ్డ దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న విషయం తెలిసిందే. రాజశేఖర రెడ్డి ప్రభంజనంలోనూ అనంతపురంలో తెలుగుదేశం పార్టీ తన పట్టును నిలుపుకుంది. అయితే 2019 ఎన్నికల్లో మాత్రం వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ హవా ముందు అనంతపురం క్లీన్ స్వీప్ చేసింది వైఎస్ఆర్సీపీ. అయితే ఈసారి మాత్రం దానికి విరుద్ధంగా 8కి 8 స్థానాలు తెలుగుదేశం పార్టీనే కైవసం చేసుకుంది. అందులో నియోజకవర్గాల వారీగా రాయదుర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాల్వ శ్రీనివాసులు 41,659 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. పయ్యావుల కేశవ్ ఉరవకొండ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 21,704 ఓట్ల మెజారిటీతో గెలిచారు. గుమ్మనూరి జయరాం గుంతకల్లు నుంచి పోటీ చేసి 6,826 ఓట్ల మెజారిటీతో గెలిచారు. జేసీ అస్మిత్ రెడ్డి తాడిపత్రి నుంచి పోటీ చేసి 27,731 ఓట్ల మెజారిటీతో గెలిచారు. సింగనమల ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ బండారు శ్రావణి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి 8,788 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అనంతపురం అర్బన్ తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసిన దగ్గుబాటి వెంకటప్రసాద్ 23,023 ఓట్ల మెజారిటీతో గెలిచారు. కళ్యాణదుర్గం నుంచి పోటీ చేసిన తెలుగుదేశం అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు 37,734 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. రాప్తాడు నుంచి పోటీ చేసిన పరిటాల సునీత మెజారిటీ 23,329. అయితే పరిటాల సునీత మాత్రం గత ఎలక్షన్స్లో గెలవడం జరిగింది. అయితే ఈ ఎన్నికల్లో మెజారిటీ మాత్రం చాలా తక్కువగానే కనిపిస్తుంది. పరిటాల కుటుంబానికి కంచుకోటగా ఉండేది రాప్తాడు నియోజకవర్గం. అటువంటి రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల సునీత మెజారిటీ తగ్గడం అనేది పార్టీ అధినాయకత్వానికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మొత్తానికి కొత్తగా ఏర్పడ్డ అనంతపురం జిల్లాని తెలుగుదేశం పార్టీ పసుపుమయంతో నింపేసింది. గత ఎన్నికల్లో జేసీ కుటుంబం నుంచి పోటీ చేసిన జేసీ అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఓడిపోవడం జరిగింది. అయితే ఈసారి మాత్రం 27,731 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది.